పల్లవి అయితే ఇంక మార్కెట్‌కి వెళ్ళి వస్తూ ఉండగా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంక రోడ్డు మీద పడిపోయింది అని చెప్పని అందరూ అయితే తనని చూస్తూ ఉంటారు. ఇంక ఎవరు పడిపోయారా అని చెప్పని ఇంక మీనాక్షి అయితే వెళ్ళి చూసేసరికి పల్లవి ఇంక వాటర్ బాటిల్ అయన్నీ తీసుకొనొచ్చి తనకు కొంచెం నీళ్లు తాపిచ్చి పైకి లేపితే ఇంక కళ్ళు తెరవగానే "నువ్వా నన్ను కాపాడింది? అసలు నీ వల్లే కదా మాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ" అని చెప్పనని అంటూ ఉంటే ఈ లోపల ఇంక అక్కడికి అవని అయితే వచ్చి తనని ఇంక తిడుతుంది. "అసలు నిన్ను కాపాడింది అని కూడా లేకుండా నువ్వు ఇలా మాట్లాడతావా? అయినా నువ్వు ఇప్పుడు తను కాపాడకుండా ఉంటే ఈ పాటికి చనిపోయి ఉంటావు నువ్వు" అని చెప్పని అంటూ ఉంటే, "అయినా ఈమె కాపాడితే నేను బతుకుతానా? మా మా జీవితాల్లోకి వచ్చి మా నాన్నని చుట్టూరు తిప్పుకుంటూ మాకు ఈ పరిస్థితి తెప్పించింది" అని చెప్పని అనేటప్పటికీ ఇంకా అవనీకైతే చాలా కోపం వచ్చి, "నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నీకు తెలుసా? నిన్ను కన్న తల్లి" అని చెప్పనని ఇంకా చక్రధర్ దగ్గర తీసుకొని అసలు విషయం మొత్తం చెప్పేస్తుంది. "అవును, నువ్వు నేను ఇద్దరం కవల పిల్లలమి. మనకు జన్మనిచ్చిన తల్లి ఈమె. భరత్ రాజేశ్వరి పిన్ని కొడుకు" అని చెప్పన్న నిజం చెప్పేసేటప్పటికి, "ఓహో, కొత్త డ్రామా స్టార్ట్ చేశారా? అంటే నువ్వు నేను ఈ కొడుకు కూతుర్లమి, భరత్ ఒక్కటే మా అమ్మ కొడుకా? అంటే ఇప్పుడు ఆస్తులో నాకేం రాదు, అంత భర్తకే చెందేలా ఇలా ప్లాన్ చేశారా?" అని చెప్పని. "నువ్వు మంచిలో కూడా చెడు చూసే రకం నువ్వు. అందుకే నీకెంత చెప్పినా అర్థం కాదు. అయినా తల్లి లాంటి దానిని కూడా లేకుండా అలా మాట్లాడతావా? నిన్ను కాపాడింది కదా" అని ఇంకా అవని అయితే పల్లవికి చివాట్లు పెడుతుంది.